నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదకు గోపురం మీదకు కనిపెట్టుకుని ఎందును గనుక యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరగను, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యము వచ్చినను దాని కొరకు కనిపెట్టును. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈరోజు ఈ మాట హబక్కూకు ఈ 3 వచనాల్లోంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చంటే, ఈ మెసేజ్ టాపిక్ ఏంటంటే మన యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మన ప్రార్థన ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క దర్శనం మన జీవితంలో ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి. కొన్ని సందర్భాల్లో జీవితం చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనం చాలా స్లో అయిపోయినట్టు ఉంటుంది, చాలా నిదానంగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్నవి జరగనప్పుడు ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్య నిమిత్తం ప్రార్థిస్తాం కానీ స్వస్థత రాదు. కొన్ని సందర్భాల్లో ఎదుగుదల నిమిత్తం ప్రార్థిస్తాం కానీ ఎదుగుదల రాదు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న భారాలు పోవాలని ప్రార్థిస్తాం కానీ అవి అలాగే నిలబడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తాం కానీ మన కాలం ఇంకొకరికి వెళ్ళిపోతుంది ప్రమోషన్. ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించినప్పుడు, ప్రభా ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు నాతో మాట్లాడలేదు, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. అలా మీ అందరూ కూడా December 31st January 1st ప్రామిస్ కార్డ్స్ తీసుకుని ఉంటారు. అయితే ఎంతమంది జీవితంలో వాగ్దానాలు నెరవేరాయి, ఇంకా ఎంతమంది జీవితంలో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ హబక్కూకు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. తను ఎదురు చూస్తున్నాడు, ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ఇమ్మీడియట్గా తను చేసిన మొదటి పని ఏంటో తెలుసా, ఒక మంచి ఉన్నత స్థలంలోనికి వెళ్ళి కనిపెట్టుకోవడం ప్రారంభించారంట. 2వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ నేనేమి చెప్పుదునో, నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదకును గోపురం మీదకును కనిపెట్టుకుని ఎందును అనుకునగా, దేవుడు ఆయనతో ఏం మాట్లాడతాడో విందామని చెప్పి ఒక వాచ్ టవర్ మీదకి వెళ్ళాడంట. అంటే ఒక హై ప్లేస్కి వెళ్ళాడు. బైబిల్లో మీరు అనేక సందర్భాల్లో దేవుని ప్రవక్తలను భక్తులను మీరు చూసినప్పుడు వారి మేడగదిలో ఉండి ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా. మేడగదులు అంటే ఉన్నత కొంచెం పై స్థలంలోకి వెళ్ళి, దేవా నాతో ఏం మాట్లాడుతావు నాతో చెప్పు, నీ మాటను వినడానికి నేను ఆశపడుతున్నానని చెప్పి వారు అక్కడ నుండి వారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. ఈ రోజున ఎటువంటి డిస్కరేజ్మెంట్ మన జీవితంలోకి వచ్చినా, ఎటువంటి డిప్రెషన్ మన జీవితంలోకి వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనం తాకినప్పటికీ కూడా మన ప్రతి కన్ఫ్యూజన్కి క్లారిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ మేడగదిలో లేదా ఆ హై ప్లేస్లో దొరుకుతుంది. సో ఆ యొక్క హబక్కూకు కూడా కింద స్ట్రీట్ లెవెల్లో ఉండి ఆలోచించట్లేదు, స్ట్రీట్ లెవెల్లో ఉండి మనుషులతో సంప్రదించట్లేదు, స్ట్రీట్ లెవెల్లో ఉండి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మనుషులతో షేర్ చేసుకోవాలనుకుంటాం, మనుషులతో పంచుకోవాలనుకుంటాం, వారి సలహాలు తీసుకోవాలని ఆశపడతాం. ఇది స్ట్రీట్ లెవెల్. కానీ ఎప్పుడైతే మనం పైకి వెళ్తామో, మనం మేడ మీదకి వెళ్ళి లేదా మేడగదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు కదా. దానియేలు మీరు గమనిస్తే తను ఎప్పుడు కూడా ఆ మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేము కిటికీ తలుపులు తెరిచి ఒక దినంలో 3 మార్లు దేవుని